హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీమతి సౌజన్య ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం నేర్చుకోబోయే కేక్ ఏంటంటే చాక్లెట్ స్పాంజ్ కేక్. చాలా టేస్టీగా మంచి టెక్స్చర్ తోటి వచ్చిందండి. దీనికి కావలసిన ప్రిపరేషన్స్ ఏంటంటే, మనం ఏ బౌల్లో అయితే కేక్ని వేయాలనుకుంటున్నామో ఆ బౌల్లో అడుగున ఆయిల్తో గ్రీస్ చేసుకుని మైదాతోటి కానీ వీట్ ఫ్లోర్తో కానీ కోకో పౌడర్తో కానీ డస్ట్ చేసుకుని అన్ని వైపులా డస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పేపర్ అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి జల్లెడ పట్టాలి. దానికోసం మైదా 3/4 కప్ తీసుకోవాలి. 1/4 కప్ కోకోవా పౌడర్ని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసి ఈ 4 ఇంగ్రీడియంట్స్ని ఉండలు లేకుండా బాగా జల్లెడ పట్టాలి. కోకో పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది, కాబట్టి కోకో పౌడర్ యూజ్ చేసి చాక్లెట్ కేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా ఒకసారి జల్లెడ పట్టాలి. మరి కోకో పౌడర్ ఎంత ఉంటుంది? కోకో పౌడర్ అందరింటిలోనూ అవైలబుల్గా ఉండదు కదా అని అనుకుంటారు కదా. ఖచ్చితంగా కోకో పౌడర్ ఆన్లైన్లో 200 గ్రామ్స్ 100 రూపీస్ అలా ఉందండి. 200 గ్రామ్స్ని మనం తీసుకున్నామంటే ఒక 4 కేక్స్ వరకు మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కోకో పౌడర్ మీకు కావాలి అంటే 200 గ్రామ్స్ది తీసుకోవడం బెటర్ ఆప్షన్. ఇలా జల్లెడ పట్టేసిన తర్వాత 4 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన వాటిని పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం ఏ బౌల్లో అయితే కేక్ బ్యాటర్ని తయారు చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకుని 4 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. ఎంతగా బీట్ చేసుకోవాలంటే ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చి స్టిఫ్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. దీనికోసం మనకి దాదాపు 5 to 6 మినిట్స్ పడుతుంది. ఇలా స్పీడ్ని పెంచుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 1 కప్ వరకు పౌడర్ షుగర్ని తీసుకోవాలి. పౌడర్ షుగర్ అంటే షుగర్ని మిక్సీ పట్టి మెత్తని పౌడర్ లాగా చేస్తే అదే పౌడర్ షుగర్ అండి. పౌడర్ షుగర్ వేయడం వల్ల మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది. షుగర్ వేసేటప్పుడు ఎలక్ట్రికల్ బ్లెండర్తో బ్లెండ్ చేసినా సరే షుగర్ గ్రాన్యూల్స్ అనేవి మనకి అడ్డొస్తూ బీట్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి షుగర్ పౌడర్ని వేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇలా షుగర్ పౌడర్ని కూడా బ్యాచెస్గా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత షుగర్ పౌడర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత 1/4 కప్ వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసి మరొక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా బ్యాచెస్గా వేసుకోవాలి. ఒకేసారి వేయడం వల్ల లమ్స్ అనేవి ఎక్కువగా ఏర్పడిపోతాయి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ విస్కర్తో కానీ లేదంటే ఏదైనా స్పాచులాతో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లోర్ వేసిన తర్వాత ఎలక్ట్రికల్ బ్లెండర్ యూజ్ చేసి బ్లెండ్ చేసేస్తే మన కన్సిస్టెన్సీ అనేది తగ్గిపోయి మనం కేక్ బేక్ చేసిన తర్వాత ఫ్లఫీనెస్ అనేది తక్కువగా అయిపోతుంది. కాబట్టి ఫ్లోర్ వేసిన తర్వాత విస్కర్తో కానీ స్పాచులాతో కానీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మన కన్సిస్టెన్సీ అనేది థిక్గా అనిపిస్తే 1/4 కప్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుని ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కోకోవా పౌడర్ వేయకుండా మనం కాఫీ కేక్ని కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా దాదాపు ఇదే టేస్ట్లో ఉంటుంది. ఒకవేళ చాక్లెట్ కేక్ కావాలి, స్పాంజీ కేక్ కావాలి, మన దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ లేదు అనుకుంటే కనుక దానికి కూడా ఒక మెథడ్ ఉందండి. అది కూడా నేను మీకు రానున్న వీడియోస్లో మీకు నేర్పిస్తాను. కాబట్టి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం ఉంచుకోండి. తర్వాత ప్రీహీట్ కోసం ఒక కుక్కర్లో కానీ కడాయిలో కానీ అడుగున సాల్ట్ వేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా డస్ట్ చేసి పెట్టుకున్న బౌల్లో మన కేక్ బ్యాటర్ అంతటినీ వేసి
2-3 సార్లు ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఏమైనా ఉంటే బర్స్ట్ అయిపోయి మన బౌల్లో మన బ్యాటర్ అనేది సెట్ అవుతుంది. తర్వాత కుక్కర్లోకి బౌల్ని ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి 30 to 35 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. మినిట్స్ తర్వాత మన కేక్ బేక్ అయిపోయింది చూడండి. మన కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక టూత్పిక్ కానీ నైఫ్ని కానీ పెట్టి చూస్తే టూత్పిక్ కానీ క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ బేక్ అయిపోయినట్టే. అప్పుడు బయటకి తీసి ఏదైనా క్లాత్ని కప్పి బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ విధంగా డిమోల్డ్ చేసుకోవాలి. చుట్టూ నైఫ్తో స్క్రేప్ చేసుకుని బౌల్ నుంచి ఒకసారి ట్యాప్ చేస్తే మన కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూడండి ఎంత టాల్గా వచ్చింది అంటే మనం వేసిన కేక్ బ్యాటర్కి డబుల్ క్వాంటిటీలో వచ్చింది. ఎంత సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఈ కేక్ని డిజైన్ చేసుకోవాలి అంటే 4-5 లేయర్స్ వరకు ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంత టాల్గా వచ్చింది, మరి అంత స్పాంజీగా వచ్చింది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో చాక్లెట్ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేయాలనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చింది అంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.